విడుదల రజనీ అరెస్ట్. మాజీ మంత్రి విడుదల రజనీ చిక్కుల్లో పడ్డారు. మంత్రిగా ఉన్న సమయంలో విడుదల రజనీ అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేరుగా హోంమంత్రిని కలిసి పలువురు రజనీ పైన ఫిర్యాదులు చేశారు. అందులో కొందరు పోలీసు అధికారులు భాగస్వాములైన ఆరోపణలున్నాయి. వీటిపైన విచారణ చేసిన విజిలెన్స్ అధికారులు తాజాగా రజనీ అక్రమాలను తేల్చారు. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో ఇప్పుడు తదుపరి చర్యలపైన ఉత్కంఠ కొనసాగుతోంది. మాజీ మంత్రి విడుదల రజనీ అక్రమ వసూళ్లపైన విజిలెన్స్ ఆధారాలు సేకరించింది. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. విడుదల రజనీ 2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ అందుకు సహకరించిన వారి పేర్లను వెల్లడించింది. పోలీస్, మైనింగ్ అధికారులతో కలిసి వ్యాపారులను రజనీ బెదిరింపులకు గురిచేశారనే ఆరోపణలపైన విజిలెన్స్ విచారణ చేసింది. ఇందులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రజనీ 2019లో వైసీపీ నుంచి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2017లో జగన్ కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనూ మంత్రిగా ఉంటూ పలువురి నుంచి అక్రమ వసూళ్లు చేశారనే ఆరోపణలు వచ్చాయి. చిలకలూరిపేట పరిధిలోని స్టోర్ క్రషర్ నిర్వహిస్తున్న యాజమాన్యం నుంచి వసూళ్లకు పాల్పడ్డారని కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. రజనీ మద్దతుదారులు వారితో నగదు ఇవ్వాలనే చర్చలు చేశారు. వారు అందుకు అంగీకరించకపోవడంతో అక్రమ మైనింగ్ చేశారని అధికారులతో 50 కోట్ల ఫైన్ వేయించినట్లు తెలుస్తోంది. దాంతో ఆ వ్యాపారులు రాజీకి వచ్చారు. వారిని పోలీస్ అధికారి జాషువా బెదిరించినట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఆ తర్వాత వ్యాపారుల నుంచి అందరూ కలిసి 2 కోట్ల 20 లక్షలు వసూలు చేశారు. ఇందులో 2 కోట్లు విడుదల రజనీకి అందినట్లు విజిలెన్స్ విచారణలో తేల్చారు. అదేవిధంగా మిగిలిన సొమ్ములో 10 లక్షలు రజనీ పిఏకి వెళ్లగా మరో 10 లక్షలు పోలీస్ అధికారి జాషువా తీసుకున్నట్లుగా విజిలెన్స్ నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇప్పుడు విజిలెన్స్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ కనిపిస్తోంది.